ఈరోజు మనం ఈ వీడియోలో 1962 సంవత్సరంలో వచ్చినటువంటి కులగోత్రాలు అనే చిత్రం నుంచి అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అనే పాటకి మనం కీబోర్డ్ పైన స్వరాలు ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను. ఇక్కడ నేను రాగము పేరు శృతి చెప్పి నేను పాటను కంటిన్యూ చేస్తాను. రాగం నేను ప్రధానంగా ఇది మోహన రాగం. నేను ప్రధానంగా అంటే అన్యస్వరములు కలుపుతారన్నమాట. నేను తర్వాత చెప్తాను. మావన్ శుద్ధ మధ్యమము, నీటు కైస్క నిషాదము అన్యస్వరములు అనమాట. అవి వచ్చినప్పుడు మీకు తెలుస్తాయి అనమాట. శృతి 5.5 శృతి అనమాట. మరి క్యాషియో చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జీ షార్ప్. జీ షార్ప్ అంటే ఇది 5.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు అనమాట. ఇప్పుడు మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం, స్వరస్థానాలు తెలుసుకుందాం. సరి గ పద సా సాధా పగరి సా. చూడండి, ఇక్కడ ఈ బ్లాక్కి సా షడ్జమము, ఈ బ్లాక్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి గాత్రి అంతర్గాంధారము, ఈ బ్లాక్కి పా పంచమము, ఈ వైట్కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ బ్లాక్కి తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్ మన సేమ్ అవే వస్తాయి, సాధా ప గైరీ సా. అయితే లో పిచ్లో సాధా ప పంచం వరకు వెళ్ళారన్నమాట. పాట కూడా మంద్రస్థాయి పంచమంలో ప్రారంభమవుతుంది అనమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. పెళ్ళామెల్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. చిన్న చిన్న బీట్స్ చూద్దాం. మంద్రస్థాయి పంచమంలో ప్రారంభమవుతుంది అనమాట. ఈ ప్రయోగాలు చూడండి ఎంత చక్కగా ఉంటాయో. అయ్యయ్యో మిడిల్ పిచ్, లో పిచ్ పా నుంచి మిడిల్ పిచ్ గాంధారం వరకే. అయ్యయ్యో పపగా పపగా, అయ్యయ్యో సరిపోయింది. చేతిలో డబ్బులు గగరి గగ్గమ, చేతిలో డబ్బులు. ఇవి 6 సాహిత్యాక్షరములు. గగ్గరి గగ్గమ 6 స్వరాక్షరములు. ఇది పాడుకునే విధానం అనమాట. చేతి గగ్గరి గగ్గమ, చేతిలో డబ్బులు, పపగా గగరి గగ్గమ, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, ఓ గారి. ఈ గారిని మనం రీ అని పాడుకోవాలి. రీ రి రీ పోయెనే, పపగా గగరి గగ్గమ రీ రి రీ. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే. నెక్స్ట్ లైన్ అయ్యయ్యో పాపరీ. ఇది కూడా సరిపోయింది. అయ్యయ్యో పాపరీ జేబులు రిరిసా సరిపోయింది. జేబులు ఖా రీ ఖాళీ గమగా. ఈ గమగాను మనం గా అని పాడుకోవాలి. రిరి సరిగా
జబులు ఖాళీ ఆయనే ఆ రీసా, ఈ రీసాని మనం సా అని పాడుకోవాలి. ఆయనే సా సా పపరీ రిరి సరిగా సా అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే. మళ్ళా అప్పుడు అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే. పపగా గగరి గగ్గ మరీ రిరి పపరీ రిరి సరిగా సా ఉన్నది కాస్త ఊడింది సాదా, ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. దా దస సా ఉన్నది కాస్త ఊ రీ డింగ్ గమగా, ఈ గమగాను మనం గా అని పాడుకోవాలన్నమాట. దా దస సా రి గారి ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం. సాదా, ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. సర్వ దా ద సర్వ మంగ దశ సా, ఈ దశ సాని మనం సా అని పాడుకోవాలి. ద దశ స సర్వమంగళం పా రీ పా డింగ్ గమగా, ఈ గమగాను మనం గా అని పాడుకోవాలి. రీ గారి పాడింది దాద స రీ గారి సర్వమంగళం పాడింది. ఈ లైన్ మొత్తం చూద్దాం. దాద స రీ గారి దాద స రీ గారి ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. పెళ్ళామెల్లో సరి, ఈ సరిని రీ అని పాడుకోవాలి. పెళ్ళాం రీ గద్ద, ఈ గద్దాని మనం దా అని పాడుకోవాలి. సరి గద్ద ఇది పోయి రీ దా పెళ్ళాం మెల్లో దాదా రీ దాదా పెళ్ళాం మెల్లో నగల దగగ, సరిపోయింది. నగలతో దగగద నగలతో సహా దదా దగగద దద నగలతో సహా తిరుక్ష పదస తిరుక్ష వరమై పద సద పప తిరుక్షవరమై పోయింది పదద పగా పోయి పదదప, ఈ పదదాపాన్ని మనం దాపా అని పాడుకోవాలి. పోయింది దాపాగా రీ దా ద రీ దా ద గగ ద పద సద పప దాపాగా పెళ్ళామెల్లో నగలతో సహా తిరుక్షవరమై పోయింది. ఇప్పుడు నేను పల్లవిని మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా మీరు వినండి, అబ్జర్వ్ చేయండి. పపగా గగరి గగ్గ మరీ రిరి పపరీ రిరి సరిగా సా పపగా గగరి గగ్గ మరీ రిరి పపరీ రిరి సరిగా సా దాద స రి గారి దాద స రి గారి
దా ద స స స సరి గరి దా ద స స సరి గరి రి 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 దా 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 ద గ గ దా ద ద ప ద స ద ప ప ద ప గ ప ప గ గ గ రి గ గ మ రి 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 ప ప రి 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 స రి గ స స స. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఆ మహానల మహారాజుకే తప్పలేదు భాయి, ఓటమి తప్పలేదు భాయి, మరి నువ్వు చెప్పలేదు భాయి, అది నా తప్పు కాదు భాయి. తెలివి తక్కువతో చీట్ల పేకలో దెబ్బతింటివోయి బాబు నిబ్బరించవోయి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఆ మహానల మహారాజుకే ఆ పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. ఆ గా ఆ మహా గగప, ఈ గగప అని మనం గప అని పాడుకోవాలి. గగప ఆ మహానల పప పప సరిపోయింది. గగప పప పప ఆ మహానల గగప పప పప మహా మా ప హ సదా, ఈ సాధన మనం దా మహారాజుకే మహా పద మహా రా దప, ఈ దాపాను మనం పా అని పాడుకోవాలి. పద పాప మహారాజుకే తప్పలేదు పద్ద పాగ తప్పలేదు భాయి. రిసరి, ఈ రిసరిని మనం సారీ అని పాడుకోవాలి. గగ పాప పాప పద పాప పద్ద పాగ సారీ. ఆ మహానల గగప ఆ గగప పద పాప పద్ద పాగ సారీ. ఆ మహానల మహారాజుకే తప్పలేదు భాయి, ఓటమి పాప సరిపోయింది. తప్పలేదు పద్ద పాగ, ఇది సరిపోయింది. పాప పద్ద పాగ ఓటమి తప్పలేదు భాయి. రిసరి, ఈ రిసరిని మనం సారీ అని పాడుకోవాలి. పాప పద్ద పాగ సారీ, ఓటమి తప్పలేదు భాయి, మరి నువ్వు చెప్పలేదు భాయి. మరి నువ్వు పప సరిపోయింది. చెప్పలేదు పద్ద పాగా, ఇది సరిపోయింది. పద్ద పాగా మరి నువ్వు చెప్పలేదు భాయి, ఇది మనకు చాలాసార్లు వచ్చింది. సారీ అది నా తప్పు కాదు భాయి, పప అది నా పద్ద పాగ తప్పు కాదు, పప పద్ద పాగ అది నా తప్పు కాదు భాయి. రిసరి తెలివి తక్కువతో గసరి, తెలివి తక్కువతో గద్ద
గసరి గద్ద దద తెలివి తెలివి తక్కువతో చీట్ల గద్దద. ఈ గద్దదాన్ని మనం దాదా అని పాడుకోవాలి. గసరి దాద తెలివి తక్కువతో చీట్ల పేకలో దాద గసరి గద్ద దాద తెలివి తక్కువతో చీట్ల పేకలో దెబ్బతింటి దెబ్బతింటి దాప. ఈ దాపాను మనం పద్దదాప దెబ్బతింటి ఓ పసదా. ఈ పసదాన్ని మనం దా అని పాడుకోవాలి. దాపా ఓయి గసరి గద్ద దద గసరి గద్ద దద దాద గసరి గద్ద దద తెలివి తెలివి తక్కువతో చీట్ల పేకలో దెబ్బతింటి పద్దద దెబ్బతింటి పద్దదాప దెబ్బతింటి ఓ పసదా. ఈ పసదాన్ని మనం దా అని పాడుకోవాలి. దాప పద్దదాప దాప దెబ్బతింటి ఓయి బాబు నిబ్బరించవోయి. బాబు పాప నిబ్బరించ పద్దపాగ పాప పద్దపాగ బాబు నిబ్బరించ ఓ రిస. ఈ రిసాని మనం సా ఓ ఈ రిగరి ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. పాప పద్దపాగ సారీ. ఇప్పుడు నేను ఫస్ట్ చరణం మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. గ పాప పాప పద్ద పాప పద్ద పాగ సారీ పాప పద్ద పాగ సారీ పప పద్ద పాగ సారీ పప పద్ద పాగ సారీ గసరి గద్ద దద దాద పద్ద పద్ద దాప పద్ద దాప దాప పాప పద్ద పాగ సారీ పపగా. మళ్ళా ఈ పల్లవి పాడుకోవాలన్నమాట. ఇక్కడ అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే పపగా గగరి గగ్గమరి పపరి రిది సరిగా సా. ఇప్పుడు మనం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. గోవిందా గోవిందా. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. చక్కెర పొంగలి చిక్కేది, ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది, మనకు అంతటి లక్కేది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. నిలువు దోపి రిగగగ నిలువు దోపి డి సరి. ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. రిగగగరి నిలువు దోపిడి దేవుడి దే రిమా. ఈ రిమాను మనం మా అని పాడుకోవాలి. మా దేవుడికి
దేవుడికిచ్చిన మామమప్పమ దేవుడికిచ్చిన సరిపోయింది ఇది. రిగగగరి మామమప్పమ నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం ఫలి గగ్గ సరిపోయింది. తం గమగా ఈ గమగాను మనం గా అని పాడుకోవాలి. గగ్గ ఫలితం దక్కే రిస ద ఈ రీసాను మనం సా దక్కే రిగరి ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. సా రి దక్కే ది దక్కేది ఫలి ఫలి గగ సారి నీ ఫలితం దక్కేది. సని ఈ సనిని మనం నీ అని పాడుకోవాలి. ఎంతో ఇది నీటు అనమాట. ఇది నిస నిస ఈ నిసాని మనం సా సా ఎంతో పుణ్యం సగగ ఈ సగగాని మనం గా గా అని పాడుకోవాలి. సా సా గా గా ఎంతో పుణ్యం దక్కే దక్కే దక్కేది. రిస రిస సా ఈ రిస రిస సా అని మనం సా 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 అని పాడుకోవాలన్నమాట. ఎంతో పుణ్యం దక్కేది. సా సా గా గా సారీ సా సా గా గా సా సా సా. రిగ గగ గరి మామమప్పమ గగ గగ సారి నీ సా సా గా గా సా సా సా. చక్కెర చ రిగ ఈ రిగాని మనం గా గా సరి చక్కెర పొంగలి రిగ గగ ఈ రిగ గగని మనం గా గగ అని పాడుకోవాలి. గా సరి గా గగ చక్కెర పొంగలి చిక్కే రీస రిగరి ఈ రీస రిగరిని మనం సారి అని పాడుకోవాలి. చిక్కే ది రీస ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. గా సరి గా గా సారి సా చక్కెర పొంగలి చిక్కేది. ఎలక్షన్లలో గగ ద సరిపోయింది. ఎలక్షన్లలో గగ ద ఖర్చు పెడితే గద్ద ద ఇది కూడా సరిపోయింది. ఖర్చు పెడితే 5 గద్ద ద 5 స్వరాక్షరాలు 5 సాహిత్యాక్షరాలు అన్నమాట. గగ ద గద్ద ద ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే గద్ద దప ఎం గద్ద ఈ గద్దాను మనం దా ఎంఎల్ దా ఎమ్మెల్యే దప ఈ దాపాని పా దాదాప ఎమ్మెల్యే దక్కేది పద దశ దప దా ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. దక్కే దశద ఈ దశదాన్ని దా 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 దక్కేది దాదాప పద దశ దాప ఇది పోయి మనకి దాదాప దక్కేది. దాదా ఎమ్మెల్యే దాదాప ఎమ్మెల్యే దక్కేది మనకు పప సరిపోయింది. అంతటి పదదప ఈ పదదపను మనం దాదప అంతటి లక్కే గర్రిస ఈ గర్రిసను మనం గస్ గస్సా లక్కే దీ రీగరి ఈ రీగరిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. పప దాదప గస్సారి మనకు అంతటి లక్కేది.
ఇప్పుడు నేను రెండవ చరణమునకు మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. రిగ గగ గరి మామ మమ పమ గగ గగ గ సరి ని సా సా గ గ గ సా సా సా. గోవిందా గోవిందా. రిగ గగ గరి మామ మమ పమ గగ గ సరి ని సా 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 గ గ సా సా సా. గా సరి గా గగ సరి సా. గగ దా ద ద గద్ద ద ద ద దా దా ప దా దా ప ప ప దా ద ప ప ప దా ద ప గ సరి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. పపగా గగరి గగ్గ మరి రిరి పపరి రిరి సరిగా సా సా. ఇప్పుడు మనం లాస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెలవచ్చు. ఇంకా పెట్టుబడవడిచ్చు, ఇల్లు కుదవబెట్టవచ్చు. ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు. పోతే అనుభవం వచ్చు, చివరికి జోల కట్టవచ్చు. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. గెలుపు పగ గప, ఈ పాగా గప అని మనం గాపా గెలుపు అదనమాట. గాపా గెలుపు ఓటమి పాప సరిపోయింది. గాపా పాప గెలుపు ఓటమి దైవ పద దశదా. ఈ పద దశదాన్ని మనం దాదా అని పాడుకోవాలి. దైవాధీనం దపప, ఈ దపప అని మనం పాప అని పాడుకోవాలి. గా పాప దాదా పాప గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగ పద్ద పపగా సరిపోయింది. చెయ్యి తిరగవచ్చు రిసరి, ఈ రిసరిని మనం సారీ అని పాడుకోవాలి. గా పాప దాదా పాప పద్ద పపగ సారీ. గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి పాద మళ్ళీ ఆడి గెల్వ పాగా సరిపోయింది. రిసా, ఈ రిసను సా వచ్చు. రిగరి, ఈ రిగరిని మనం రిస రిగరి, ఇది పోయి సారీ. పాద పాగ సారీ, మళ్ళీ ఆడి గెలవచ్చు. ఇంకా పెట్టుబడవడిచ్చు, ఇంకా పాప పెట్టుబడవ అద్ద పపగా పెట్టుబడవ సరిపోయింది. డిచ్చు రిస రిగరి, ఈ రిస రిగరిని మనం సారీ. పాప పద్ద పపగ సారీ, ఇంకా పెట్టుబడవడిచ్చు, ఇల్లు కుదవబెట్ట పాప పదద పాగా సరిపోయింది. ఇల్లు కుదవబెట్టవచ్చు రిసగరి,
ఈ రీసా గరిని మనం సారీ పాప పదద పాగ సారీ ఇల్లు కుదవబెట్టవచ్చు ఛాన్సు తగిలితే రీసరి చా రీసా ఈ రీసాను మనం సా అని పాడుకోవాలన్నమాట. సారి గద్ద ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో ఈ అంటే గద్ద, ఈ గద్దాన్ని మనం దా అని పాడుకో. దా ద ఈ దెబ్బతో రిసరి గద్ద దా ద సారి గద్ద ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో సారి గద్ద ద మన దద కరువు తీర పదదదాప సరిపోయింది. కరువు తీర వచ్చు సదప, ఈ సాదాపాను మనం దాపా అని పాడుకోవాలన్నమాట. రిసరి గద్ద పదదప ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు పోతే అనుభవము వచ్చు పద అనుభవము పద పాగ అనుభవము వచ్చు రిసరి, ఈ రిసరిని మనం సారీ పద పాగ సారీ అనుభవము వచ్చు చివరికి గపప చివరికి జోల కట్ట పాద పగ్గ జోల కట్ట వ రీసా, ఈ రీసాను మనం సా వచ్చు రిగ ఈ రిగను మనం గా అని పాడుకోవాలి. గపప పాద పగ్గ చివరికి జోల కట్టవచ్చు గపప పాద పాగ సాగా. ఇప్పుడు నేను మూడో చరణాన్ని మొత్తం కీబోర్డ్ పైన స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. గా పా పా ప దా దా పా ప పద్ద ప గ సారీ పా 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 పాద పా గ సారీ పా పా పద్ద పా 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 పద్ద పా పా పద్ద ప గ పా పా పద్ద ప గ సారీ పా పా పాపా పదద పాగ సారీ సారి గద్ద దద పదద పద పద పాగ సారీ గప పాద పాగ సాగా. ఇది అనమాట. మళ్ళీ ఒక్కసారి మనం ఈ మూడవ చరణాన్ని ఒకసారి స్వరం చూద్దాం, చూడండి. గా పా పా పద్ద గా పా పా పద దా పా పద్ద ప గ సారీ పా పా పాద పా గ సారీ పా పా పద్ద ప గ సారీ పా పా పదద పా గ సారీ సారి గద్ద ద పద 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 పాగ సారీ గప పాద పాగ సాగా. మళ్ళీ ఇక్కడ మనం పల్లవిని మొత్తం ప్లే చేసుకోవాలన్నమాట. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే
పపగా గగరి గగ్గమరి రిరి పపరి రిరి సరి గ సా స పపగా గగరి గగ్గమరి రిరి పపరి రిరి సరి గ సా స ద ద ద స స స రి గ రి రి గ రి ద ద స స స రి గ రి ద ద స స స స రి గ రి ద ద స స స రి గ గ రి రి ద ద రి ద ద ద గ ద రి ద ద ద రి 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 ద ద ద ద గ గ ద ద ద పద పద సద పప పద సద పప ద ప గ పప గ గగరి గగ్గమరి రి రి పపరి రి రి సరి రి సరి గ సా స స పపగా గగరి గగ్గమరి రి రి పపరి రి సరి గ సా స స. చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. మరి అద్భుతంగా నేను ప్లే చేశాను, నా జ్ఞానంతో నాకు తెలిసేది. మరి ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, మీ అందరికీ కూడా ఏ విధంగానైనా ఉపయోగపడితే చాలా సంతోషం. 1-2 సార్లు మీరు వీడియోలను చూస్తే, మీకు అబ్జర్వేషన్ చేస్తేనన్నా మీరు ఖచ్చితంగా మీరు నాలాగా పాటలు మీరు స్వరంతో పాడుకుంటూ ప్లే చేసుకుంటారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మనకి ఫస్ట్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అందులో ఒకే షర్ట్తో రెండు వీడియోస్ ఉంటాయి. ఒకటి సాంగ్, రెండోది సాంగ్ విత్ స్వరం. మీరు అవి కూడా వింటే ఇంకా మీకు బాగా జ్ఞానం వస్తుందన్నమాట. మరి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఛానల్ యొక్క వీడియోస్ని కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.